పరమానందయ్య శిష్యులు మొదటి 3 భాగాలు మనము పూర్తి చేసుకున్నాం. మరి ఒకసారి మీకెంత వరకు అర్థమైందో నేను మిమ్మల్ని తర్వాత అడుగుతాను. ఒక్కొక్కళ్ళని లేపి నేను చెప్పాను మీరు అందరూ కథ మీ సొంతగా చెప్పాలి. ఒక్కొక్కళ్ళు చెప్పాలని చెప్పాను. నేను ఇది అయిపోయాక మిమ్మల్ని అడుగుతాను. అంతకన్నా ముందు ఒక్కసారి మనము ఈ కథను మరొక్కసారి చదువుదాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమైంది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, రేయ్, ఇప్పుడు రాత్రైంది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. మండుతున్న కట్టెనొక దానిని తీసుకొని వాగులో ముంచాడు. సొయ్ మని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. మీరందరూ పుస్తకాలలో నేను చదువుతున్నప్పుడు మీరు మీ చూపుడు వేలుని కానీ ఒక పెన్సిల్ని కానీ పెట్టి ఇలా చూస్తూ ఉండండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది, చదివే విధానం తెలుస్తుంది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది. ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. రేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువు ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. మరికొంతసేపైనాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. రేయ్, వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా. ఉత్సాహం అంటే సంతోషం. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యుల్లో ఒకడు అడుగంగానే, అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటూ ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను. వాగు కిక్కురు మనలేదు. కిక్కురు మనడం అంటే ఏ శబ్దము చెయ్యలేదు అని అర్థం అక్కడ. అంటే వాగు నిద్రపోతున్నట్టే కదా అన్నాడు. మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడు ఒకడు. అలికిడి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, శబ్దం, చప్పుడు. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. సరే అన్నారు. అందరూ కలిసి వాగుని దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడి ఉండండి, నేను లెక్క పెడతానన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. 1, 2, 3, 4, 5, 6 ఇలా లెక్క పెట్టుకుంటూ 11. రేయ్, 11 మందిమే ఉన్నాము. వాగు పగబట్టి మనలో ఒకడిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది, నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవునరా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా అంటూ బోరు బోరున ఏడుస్తూ గురువుగారి దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని విలపించారు. విలపించడం అంటే బాధపడటం, ఏడవడం. ఇందాక మనం చెప్పుకున్నాం అది. పరమానందయ్య అందరినీ తేరిపార చూశాడు. ఆశ్చర్యంగా చూశాడట వీళ్ళందరినీ ఆయన గురువుగారు. ఆశ్చర్యంగా చూసి శిష్యులని మళ్ళీ లెక్క పెట్టమన్నాడట. మళ్ళీ లెక్క పెడితే ఒక్కొక్కడు లెక్క పెడితే 11 వస్తోందట. శిష్యులు చేసిన తప్పుని గురువుగారు గుర్తించారు. ఏమని గుర్తించారు? ఎవరైతే లెక్క పెడుతున్నాడో వాడు అతనిని లెక్కించడం లేదు, అతను
లెక్క పెట్టుకోవడం లేదనే విషయాన్ని గురువు గారు గుర్తించారు. ఇప్పటికీ మీకు మరి పాఠం బాగా అర్థమయ్యే ఉంటుంది. అయితే మనము ఈ స్లైడ్లో మనం 1-2 తరగతుల్లో చేసిన మూడో తరగతిలో చేసినవి ఒకసారి దాన్ని మనము తెలుసుకుందాం. ఈ కింది పదాలలో అల్ప మహాప్రాణాక్షరాలు గుర్తించి కింది ఖాళీలలో రాయండి. ఆ పదాలు చదువుతున్న చూడండి మీరు ఒకసారి. కంఠం, కంఠం. ఘనం, ఘనం. జగం, జగం. పథం, జశం, జడ. చూడండి అక్కడ క, ఘ, జ, ప, ఝ, జ. రెండో అక్షరాలు చూడండి. ఠం, న, గ, థ, డ. మరి చూడండి ఏంటి అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు మీకు ఏమన్నా గుర్తున్నాయా? అల్ప ప్రాణాక్షరాలు అంటే గొంతులోంచి క, గ, చ, జ, ట, డ ఇలా ఎక్కువ వాటిని మనము ఏమంటారు స్ట్రెస్ చేసి పలకం. అదే మహాప్రాణాక్షరాలు అంటే చూడండి కం, ఠం, ఠ అనే ఆ అక్షరం పలికేటప్పుడు మన పొట్టలోంచి ఆ ధ్వని వస్తుంది చూడండి. కంఠం, ఠం. ఘనం, ఘ. తర్వాత పథం. చూడండి ఆ అక్షరాన్ని పలికేటప్పుడు పలికే విధానాన్ని గమనించండి మీరు. ఝషం, ఝ. ఎక్కడి నుండి మామూలుగా జా అయితే జా అని ఇట్లా జస్ట్ మనము ఈ నోట్లోంచి ఇలా ఇక్కడ గొంతులోంచి వచ్చేస్తుంది. అదే మహాప్రాణాక్షరాలు అయితే ఆ ధ్వని మనకి ఎక్కడి నుండి వస్తుందమ్మా? పొట్టల్లోంచి ఆ శబ్దం నాభి దగ్గర నుండి వస్తుంది మనకి. ఠ, ఘ, ఝ, ఛ, ఫ, థ, ధ, భ ఇలా 10 మహాప్రాణాక్షరాలు మీరు కింది తరగతుల్లో నేర్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ పదాలలో ఏవి అల్ప ప్రాణాక్షరాలు ఏవి మహాప్రాణాక్షరాలు చూసి గమనించి మీరు చేయండి. మళ్ళీ ఒక్కసారి నేను ఆ పదాలను చదువుతున్నాను వినండి. కంఠం, ఘనం, జగం, పథం, ఝషం, జడ, కలం, ఫలం, బలం. మళ్ళీ ఒకసారి చూడండి. కంఠం, ఘనం, జగం, పథం, ఝషం, జడ, కలం, ఫలం, బలం. తర్వాత మనము ఇక్కడ చూడండి మనం పాఠం అంతా చదువుకున్నాం. మరి పరమానందయ్య శిష్యులు పాఠం అంతా చదువుకున్నాం, అవునా కదా? మరి అక్కడ చూడండి వాగు కనుక తెలివితో ఉంటే శిష్యులతో ఏమి మాట్లాడి ఉండేది? వారి మధ్య ఉన్న సంభాషణని ఊహించండి. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఊహించి రాయండి. వాగు ఏమంటోందట? ఏయ్ ఎవరు మీరు, ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు అని వాగు అంటోందట. శిష్యులు ఏమంటున్నారు? మేము పరమానందయ్య శిష్యులం, నిన్ను దాటి అవతలికి పోవాలి అనేసి అంటున్నారట. ఇలానే ఇంకొక 2-3 లైన్లు కనుక మనము రాస్తే ఇప్పుడు నెక్స్ట్ వాగేమంటుంది, మళ్ళీ శిష్యుడు ఏమంటాడు అనేది మీరు ఒకసారి ఊహించి రాయండి. తర్వాత ఇక్కడ ఇంటి పని చూడండి అమ్మా, హోంవర్క్ లాగా. ఈ కథ విని బాగా నవ్వుకున్నారు కదా, ఇట్లా మీకు కూడా నవ్వు తెప్పించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఒకసారి చెప్పండి నాకు, సరేనా? సరే పిల్లలు, మరి ఈ పాఠం మీ అందరికీ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం 4 భాగాలుగా ఈ పాఠాన్ని చెప్పుకున్నాం కదా. మరి మీరందరూ కూడా ఏం చేస్తారంటే మీ తరగతి పుస్తకాలలో ఒకసారి నేను మీకు చిన్న చిన్న ప్రశ్నలే, ఎక్కువ పెద్ద ప్రశ్నలు ఏం కాదవి, పాఠం మొత్తం మనం 2-3 సార్లు బాగా చెప్పుకున్నాం కాబట్టి మీరు కూడా ఒకసారి పుస్తకాన్ని బాగా చదివి పాఠాన్ని బాగా చదివి ఇక్కడున్న ప్రశ్నలకి మీరు జవాబులు రాయాలి. పరమానందయ్య శిష్యులు ఎటువంటి వారు మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాం. వాళ్ళ అమాయకుల, ఘటికుల, తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ, ఎలాంటి వాళ్ళు అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని ఆ ప్రశ్నకి సమాధానం రాయండి. తర్వాత చూడండి, శిష్యులందరూ వాగుని ఎలా దాటారు? మరి వాళ్ళు వాగుని దాటడానికి భయపడుతూ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏమి ఆలోచన చేసుకొని ఆ వాగుని ఎట్లా దాటారు? అందరూ కలిసి ఒకటేసారి దాటుతారు కదా వాగుని, వాళ్ళు ఏ విధంగా దాటారు
తర్వాత చూడండి, శిష్యులు ఏడుస్తూ గురువు గారి దగ్గరకు ఎందుకు వెళ్ళారు? చూడండి, మనకి చివర్లో శిష్యులు బోరుమని ఏడుస్తూ వెళ్ళారని చాలాసార్లు చెప్పుకున్నాం మనం. మరి ఎందుకు వెళ్ళారు ఆ విధంగా శిష్యులు? మీరు ఒకసారి పాఠం మొత్తాన్ని చదివి మీ సొంత మాటల్లో వాటికి జవాబులు రాసి తీసుకురావాలి. సరేనా పిల్లలు? సరే, మీరందరూ పాఠాన్ని అందరూ శ్రద్ధగా విన్నారనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మరొకసారి అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు, తర్వాత తప్పొప్పులు, మళ్ళీ మనం మధ్యలో మాట్లాడుకున్న వ్యాకరణ అంశాలు అంటే అదే సర్వనామం గురించి చెప్పుకున్నాం కదా, అవి, తర్వాత ఈ ప్రశ్నలు, తర్వాత కఠిన పదాలు, ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చక్కగా సాధన చేయండి. తర్వాత ఇంకొక పాఠంతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. అర్థమవుతుందా? ఇంకొక నెక్స్ట్ మనకి ఏ పాఠం ఉందో ఆ పాఠంతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. సో అందరూ కూడా చక్కగా చదువుకోండి. హ్యాండ్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. తప్పులు లేకుండా అక్షరాలని ముత్యాల్లాగా రాయడానికి ప్రయత్నించండి. చక్కగా నీట్గా శ్రద్ధ పెట్టి రాయండి. తెలుగుని మనం ఏమైతే అంటామో, ఏదైతే ప్రొనౌన్స్ చేస్తామో అదే రాస్తాము. అనుకుంటూ రాస్తే మనకి తప్పులు కూడా ఎక్కువగా పోవు. చక్కగా అనుకుంటూ రాసామనుకోండి, తప్పులు పోకుండా ఉంటుంది. ప్రతి పదాన్ని మనము నోటితో అనుకుంటూ రాయండి. పరమానందయ్య, ఇప్పుడు సపోజ్ పరమానందయ్య, మాకు దీర్ఘమిస్తే మా, నా పక్కన సున్నా, దా యాకి యావత్తు, ఇట్లా అనుకుంటూ రాసామనుకోండి మనకి తప్పు